హాయ్ అండి. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ చాలా స్పెషల్ అండ్ సూపర్ హెల్దీ. రెగ్యులర్ దోశకి మీరు బోర్ అయిపోయారా? అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ పాలకూర దోశ మీ ప్రాబ్లంకి పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి. చూడడానికి గ్రీన్గా, తినడానికి టేస్టీగా అండ్ బాడీకి వెరీ హెల్దీ ఉండే ఈ దోశని ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర దోశని ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. అసలు పాలకూర అంటే మనకి అందరికీ తెలుసు కదా, ఫుల్ ఆఫ్ విటమిన్స్, ఐరన్, ఫైబర్ ఉంటాయి ఇందులో. ఈ దోశ ఎస్పెషల్లీ కిడ్స్కి కానీ, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, మరియు వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళకి సూపర్ ఆప్షన్ అండి. ఇందులో మనం ఏ కలర్ యాడ్ చేయట్లేదు, నో మైదా, ఓన్లీ పాలకూరతో ఈ దోశని మనం ఈ వీడియోలో చూపిస్తాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముందు రోజు నైటే ఇలా బియ్యంని, మినపప్పుని మంచిగా రోజంతా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఇలా ఫ్రెష్గా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బియ్యంని యాడ్ చేసి సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి పాలకూరను కూడా అందులోనే యాడ్ చేయండి. మనం పాలకూరని ఎక్స్ట్రాగా పట్టకుండా ఇలానే బియ్యంలో యాడ్ చేస్తే మంచి బ్యాటర్ అనేది రెడీ అవుతుందండి. ఎక్స్ట్రాగా మళ్ళీ పాలకూరను పట్టి అదంతా ప్రాసెస్ ఎందుకండి, ఇలా డైరెక్ట్ పట్టేస్తే బాగుంటుంది. బ్యాటర్ ప్రిపేర్ అయ్యాక గిన్నెలోకి ఇలా తీసుకొని చూడండి ఎంత గ్రీన్గా, ఎంత చక్కని బ్యాటర్ రెడీ అయిందో. ఇలా ప్రిపేర్ అయ్యాక మనం ఒక ప్యాన్ బ్యాటర్ అనేది మనం నార్మల్ దోశలా ఉండాలండి, టూ థిక్ టూ థిన్ ఉండకూడదు. ఇలా మనం ప్యాన్ తీసుకొని వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో దోశని వేయాలి. ఆ పైన కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలండి. ఇలా మనం రెండు వైపులా కుక్ చేసుకొని చూడండి, వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్ గ్రీన్ కలర్, క్రిస్పీ అవుట్ సైడ్, ఇన్సైడ్ పాలకూర దోశ రెడీ అండి. ఈ దోశని మనం కొబ్బరి చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, ప్లెయిన్ కడ్తో కానీ సూపర్గా ఉంటుందండి. మనం ఇది లంచ్ బాక్స్లో. సో ఇలా సింపుల్గా హెల్దీ పాలకూర దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.